హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మీరు మోటోలో ఎన్నో మొబైల్స్ అయితే యూజ్ చేస్తుంటారు, ఎన్నో మొబైల్స్ అయితే చూస్తుంటారు. సో ఇప్పుడైతే లేటెస్ట్ ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఈ ఏప్రిల్ 16th అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మొబైల్ నేమ్ వచ్చేసి అయితే మోటో G64 5G అయితే ఈ లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ముందుగా అయితే ఫ్యూచర్స్ చూద్దాం. సో దీని ఫ్యూచర్స్ వచ్చేసి అయితే మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. సో డిస్ప్లే కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఇది 6.5 ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ లైటింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఇది సన్లైట్లో కొంచెం ఒరవల్ నార్మల్ ఉంటుందని అయితే అనుకోవచ్చు. సో నార్మల్ ఇది ఫ్యామిలీ కోసం అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక మీడియాటెక్ డైమెన్సిటీ 7025తో అయితే వస్తుంది. ఇది 7025తో అయితే వస్తుంది. అండ్ మనకి ర్యామ్ వచ్చేసి అయితే 8GB ర్యామ్ 256GBతో అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. సో 8GB ర్యామ్ 256GBతో అయితే రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ కెమెరాస్, చాలా మంది కెమెరాస్ అయితే చూస్తారు కాబట్టి దాని కాస్ట్ ఎంతైనా కానీ మెయిన్ చాలా మందికి కెమెరాస్ కావాలి కాబట్టి. అండ్ దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక బ్యాక్ కెమెరా వచ్చేసి అయితే 15MP OISతో అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే ఇది వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా కూడా, సో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి అయితే అన్ని నార్మల్గా ఇప్పుడు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే సో అన్ని వచ్చినట్టే 16 మెగాపిక్సెల్తో అయితే ఇది తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాటరీ, సో మోటోలా మెయిన్ వచ్చేసి అయితే మనకి బ్యాటరీ ఏ మొబైల్ చూసుకున్నా కానీ మినిమం 5500తో స్టార్ట్ చేస్తారు వీళ్ళు. సో ఇది ఈ బ్యాటరీ వచ్చేసి అయితే మనకి ఈ మోటోలో ఈ ఫోన్కి వచ్చేసి అయితే 6000 బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జర్తో అయితే ఇది వస్తుంది. సో ఇది హైలైట్ అని చెప్పొచ్చు. మనకైతే నార్మల్గా యూజ్ చేస్తే కనుక మినిమం 2 days వరకు అయినా వస్తుంది, కానీ ఫుల్ యూజ్ అయితే 1.5 day అయితే ఈజీగా వస్తుంది. 6000 అంటే చాలా వరకు అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఫోన్స్లో మనకి వచ్చేసి అయితే ఈ ఫోన్స్లో 3 కలర్లు అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఫోన్ వెయిట్ వచ్చేసరికి అయితే 192 గ్రామ్ వెయిట్ అయితే ఉంది. సో అంటే మనకి 6000 బ్యాటరీ ఇచ్చినప్పటికీ మనకి ఇదైతే ది బెస్ట్ అనే చెప్పొచ్చు. సో నార్మల్ వెయిట్ అనే చెప్పొచ్చు. అండ్ సిమ్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ సిమ్ అవైలబుల్ ఉంది. సో అదే నార్మల్గా అన్ని ఫోన్స్కి వచ్చినట్టు డ్యూయల్ సిమ్ అయితే అవైలబుల్ ఉంది. సో నార్మల్గా మనకి మైక్రో మెమొరీ కూడా ఇవి మనం యూజ్ చేయాలనుకుంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 14 మీద అయితే రన్ అవుతుంది. సో లాస్ట్ 15 వరకు అయితే అవుతుంది. అండ్ మెయిన్ చాలా మందికి ప్రైస్, సో మనకి ప్రైస్ వచ్చేసరికి అయితే 14,999కి అయితే ఇది వస్తుంది. సో మనం నార్మల్ ఏదైనా క్రెడిట్ కార్డ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది HDFC క్రెడిట్ కార్డ్ మీద అయితే ఆఫర్ నడుస్తుంది. సో 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది. అంటే మనకి 13,999కే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మెయిన్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఒక మంచి ఫ్యామిలీకి అయితే ఇది యూజ్ అవుతుంది అని అయితే చెప్పొచ్చు. అంటే హెవీ యూజర్స్ కంటే కొంచెం కష్టమేమో కావచ్చు, కానీ సో నార్మల్ 13,999కి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అంటే ఈ ఫ్యూచర్స్ ఇది అయితే బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నార్మల్ యూజర్స్కి కానీ, వీడియో కాల్స్కి కానీ, నార్మల్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇదైతే నార్మల్ గేమింగ్ అని చెప్పి, హెవీ గేమింగ్ అయితే అంత నేనైతే ప్రిఫర్ చేయను. సో నార్మల్ గేమింగ్ అయితే ది బెస్ట్. అండ్ మంచి నార్మల్ యూజర్స్కి అయితే ది బెస్ట్. అండ్ ఫ్యామిలీకి, సో ఫ్యామిలీ కంటే ఇదైతే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. ఎవరైతే ఇంట్లో మన నార్మల్గా ఫీమేల్స్ ఉంటారు కదా, సో నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఇదే వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా అన్బాక్సింగ్ గురించి కూడా మాట్లాడుకుంటే మనకి అన్బాక్సింగ్లో సేమ్ అంతే, మొబైల్తో పాటు కేసు అండ్ ఛార్జర్, అలాగే పిన్ కానీ, సో ఇవైతే ఇస్తున్నారు. అండ్ అలాగే మనకి మొత్తం ఓవరాల్గా మా మొబైల్ గురించి మాట్లాడుకుంటే, మొబైల్ అంటే అది ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే కనుక సేమ్ వెనక నార్మల్ మెటల్తో అయితే వస్తుంది. అండ్ గ్లాస్ గురించి కూడా మాట్లాడుకుంటే మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో మంచి గ్లాస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇంతకుముందు మోటోస్తో కంపేర్ చేసుకుంటే దీనికో అయితే గ్లాస్ అయితే కొంచెం అప్డేట్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకి డ్యూయల్ సిమ్ అండ్ నార్మల్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్, అలాగే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అది కూడా ఇస్తున్నారు. అలాగే మనకి స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మోటోలో అయితే ఇది బెస్ట్ ఫోన్ అయితే నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఏప్రిల్ 16th అయితే లాంచ్ అయింది. ఇప్పుడు సేల్స్కి అయితే ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. సేల్స్ కూడా ఇప్పుడైతే తొందరలోనే తీసుకొస్తామని అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.